ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో నిత్య చైతన్యంగా కరీంనగర్ జిల్లా ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, శ్రేణులు నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఎందుకో ఇక్కడ తమ పార్టీ అధికారంలోనుందా? ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నట్టా లేనట్టా? ఉంటే నెలలు గడిచినా ఆయన జిల్లాకు ఎందుకు రారు? జిల్లా కేంద్రానికి కీలకంగా ఉండే కరీంనగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు ఎందుకు మంజూరు కావటం లేదు? అసలు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలే ఎందుకు ఏర్పాటు కావడం లేదంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇందుకు జిల్లాలో నేతల మధ్య ఉన్న గ్రూప్ తగాదాలే కారణమా? అందుకే 1-2 సార్లు మినహా జిల్లా వైపు చూడలేదా? వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించారు. ఏడాదిన్నర గడిచినా ఆయన ఒకే ఒక సమీక్షా సమావేశంతో సరిపెట్టుకున్నారు. ఆ సమావేశం కూడా రసాభాసగా మారడంతో మళ్లీ ఆయన జిల్లాలో సమావేశం ఏర్పాటుకే ముందుకు రావడం లేదు అనే మాట వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో డి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరో మరేమో కానీ సఖ్యత లేకుండా పోయింది. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరుంటే ఒకరు రారు. వీరిద్దరిలో ఎవరి వద్దకు వెళ్లాలన్నా ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎవరి వద్దకు వెళితే వారి ముద్ర పడిపోతుందేమోననే భయంతో కార్యకర్తలు ఎటూ వెళ్లలేకపోతున్నారు. ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడాదిన్నర కాలంలో 3 సార్లు మాత్రమే జిల్లాకొచ్చారు. కలెక్టరేట్ లో ప్రభుత్వ పథకాల అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష కోసం ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా ముగిసింది. అధికార, ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు ఒకరినొకరు తోసేసుకునే పరిస్థితి వరకు వెళ్లింది. కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు మైక్ ఇవ్వవద్దని, ఆయన ఏ పార్టీనో చెప్పాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకుని ప్రశ్నించారు. అంతేకాకుండా ఆయనపై దాడి చేసినంత పనిచేశారు. అదే స్థాయిలో సంజయ్ కుమార్ కూడా తీవ్ర పదజాలంతో జవాబిచ్చారు. పోలీసులు కౌశిక్ రెడ్డిని బయటకు పంపించాల్సి వచ్చింది. దీని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్లీ సమావేశం ఏర్పాటు చేసి జిల్లా అభివృద్ధి కార్యక్రమాల సమీక్షను నిర్వహించలేదు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోదరుని వరుస అవుతారు. దీంతో ఆ సమావేశంలో జరిగిన వ్యవహారంతో ఆయన తీవ్ర అసంతృప్తికి, అసహనానికి గురైనట్టు టాక్. ఆ తర్వాత సమావేశం ఏర్పాటుకే ఆసక్తి చూపించలేదనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. నియోజకవర్గంలో ఆధిపత్య పోరు కరీంనగర్ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి ఆయనకు మింగుడు పడ్డం లేదని తెలుస్తోంది. కరీంనగర్ నియోజకవర్గ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు ఉమ్మడి జిల్లాకు చెందిన 2 మంత్రుల మధ్య ఆధిపత్య పోరుగా మారుతున్నాయనే అభిప్రాయం ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో కరీంనగర్ అసెంబ్లీకి, పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఒకసారి ఎంపీగా గెలుపొందారు. ఆయన ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలి హుస్నాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలో ఉన్న దాని పరిధిలోని 2 మండలాలు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. ఆయన కరీంనగర్కు చెందినవారు, ఇక్కడి రాజకీయాలతో బలమైన సంబంధాలు ఉన్నవారు. జిల్లా నుంచి మంత్రిగా వేరెవరికి అవకాశం కల్పించకపోవడంతో తాను ఆ బాధ్యత నిర్వహించడానికి ఆసక్తి చూపిస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయనకు సంబంధం లేకుండానే సుడా చైర్మన్గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా సత్తు మల్లేశంను నియమించారు. వీరిద్దరూ ఒకరు మంత్రి శ్రీధర్ బాబు వర్గానికి చెందినవారు కాగా మరొకరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. వీరిద్దరిని పదవీ బాధ్యతలు చేపట్టే విషయంలో కూడా మంత్రి పొన్నం ససేమిరా అన్నారు. వారు ఆయా చైర్లలో కూర్చున్నారు. మరోవైపు తాను సపోర్ట్ చేసిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ తనకు ఎదురు తిరిగి వేరే వర్గంలో చేరడం కూడా పొన్నం ప్రభాకర్కు అసహనాన్ని కలిగించింది. అయితే వీరందరికీ శ్రీధర్ బాబు అండగా ఉన్నారనే అభిప్రాయం పొన్నం వర్గంలో పాతుకుపోయింది. శ్రీధర్ బాబు వర్గీయులు దాన్ని కొట్టిపారేస్తున్నారు. శ్రీధర్ బాబు అడపాదడపా ఇక్కడి కార్యక్రమాలకు వస్తున్నా ఇద్దరి మధ్య ఏమాత్రం సయోధ్య ఉండడం లేదు. ఈ 2 మంత్రుల వ్యవహారాన్ని ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తలనొప్పిగా భావిస్తున్నారని పార్టీ నేతలంటున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్ పలు వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్ వేటు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన తన పరిస్థితి ఏంటో స్పష్టం చేయాలని, సస్పెన్షన్ ఎత్తివేస్తుందా లేదా తేల్చాలని పట్టుబడుతున్నారు.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాలేదు. ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి వాటి ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేసి కలెక్టర్ ఇన్ఛార్జి మంత్రికి పంపాలి. ఆ తర్వాత మంత్రి ఆమోదం పొందితేనే నియోజకవర్గంలో ప్రజలకు ఇళ్ల మంజూరు పత్రాలు అందుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు ప్రజలకు అందిస్తున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఎప్పుడు మంజూరు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాకు వస్తే ఈ పరిస్థితులన్నింటినీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని, అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది.